గురుగారు నృసింహ జయంతి రోజు ప్రత్యేకమైన దాన ధర్మాలు గాని, పూజా విధానం గాని, ముఖ్యంగా రుణ బాధలు తొలగిపోవాలన్నా, శత్రు బాధలు తొలగిపోవాలన్నా ఈ రోజుని సద్వినియోగం చేసుకుంటే గనక అసలు చాలా వరకు రిలీఫ్ వస్తుంది అని అంటున్నారు. ఇంకొకటి నేను చాలా వైవిధ్యంగా విన్నాను గురుగారు. గడప దగ్గర ప్రత్యేకమైన పూజ చేయాలి ఈరోజు అని అంటున్నారు. అంటే నృసింహ జయంతికి గడపకున్న రిలేషన్ ఏంటి? ఎందుకు చేయాలి? ఏ విధంగా చేయాలి? ఎప్పుడు చేయాలి? ఇది మాత్రం నేనెప్పుడు ఎక్కడా వినలేదు గురుగారు. మొదటిసారి వింటున్నా. మరి ఇది ఎలా ఉండబోతోంది? మనకు గమనించుకున్నట్లయితే నృసింహ జయంతి హ్మ్. వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున నరసింహస్వామి వారు ప్రహ్లాదుడి కోరిక మేరకు హిరణ్యకశిపుడి యొక్క అభ్యర్థనగా అవతరించడం జరిగింది. హ్మ్. అంటే ఇక్కడ అయోనిజ అవతారాలు కొన్ని ఉన్నాయి. అందులో ఈ నృసింహస్వామి అవతరించిన విశేషం హ్మ్. అంటే ఒక స్త్రీ గర్భాన జన్మించకుండా అయోనిజుడుగా జన్మించిన తనకు తాను ప్రకటించుకున్నటువంటి అవతార స్వరూపంలో విశేషమైనటువంటిది. వామన అవతారం కూడా అట్లాగే. హ్మ్. కాబట్టి ఈ సంబంధించినటువంటి నరసింహస్వామి జయంతి సందర్భంగా కొన్ని విశేషమైనటువంటి కార్యక్రమాలు అంటే ఏంటి, మంచిపై చెడు ఆధిపత్యం వహించి చెడుని నిర్మూలించి హ్మ్. మంచిని పెంచే అవతార స్వరూపము ఈ యొక్క నరసింహస్వామి అవతార స్వరూపం. హ్మ్. అంటే రాక్షస నిర్మూలన ఈ అవతార రావడం ద్వారా జరిగింది. హ్మ్. ఇక రాక్షస అనంటే ఇప్పుడు ఇక్కడ మనము ఈ కలియుగంలో మనం ఏం చేయాలి? రాక్షస అనేటువంటిది మనిషిని చంపడం కోసం కాదు కదా. మనం ఏదైనా ప్రయత్నం చేస్తుంటాం. విద్య, వివాహము, ఉద్యోగము, దాంపత్యము, అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా శత్రు బాధలు, నరఘోష, నరదృష్టి, ప్రయోగ బాధలు ఇవన్నీ కూడా ప్రస్తుతం మానవుణ్ణి పీడిస్తున్నాయి. అంటే ఎందుకంటే మనం ఏ మంచి పని చేయాలన్నా దానికి అడ్డంకులన్నీ అడ్డుమున్నాయి, కూడా తొలగిపోతాయి. అడ్డంకులు ఏ అడ్డంకులైనా తొలగిపోతాయి. హ్మ్. అంటే పూర్వకాలంలో అందరూ మంచి స్వభావంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎటు చూసినా పాపమే, ఎటు గురుగారు. చూసినా అన్యాయమే, హ్మ్. ఎటు చూసినా చెడే. మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా దిష్టి తీసిన వస్తువులు మనకు తెలియకుండా తగులుతాం. ఆ వస్తువుని తాగడం ద్వారా మన శరీరంలో నెగిటివ్ ఎనర్జీ, అంటే ఒక రకంగా చెప్పాలంటే మన ఇంట్లోనైనా మన ఒంటిలోనైనా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలంటే నరసింహస్వామి జయంతి అయినటువంటి ఈ 2026 సంవత్సరంలో ఏప్రిల్ 30వ తారీఖు రోజున అయింది. హ్మ్. చతుర్దశి తిథి, హుహు. చిత్తా నక్షత్రం ఉన్నటువంటిది. హ్మ్. ముఖ్యంగా హ్మ్. చాలా విశేషమైనటువంటి విధానం. అంటే పూజాది కార్యక్రమాలు చేసుకునేటప్పుడు విశేషంగా గమనించుకున్నట్లయితే చాలామంది ఉపవాస నియమాన్ని పాటిస్తారు. హ్మ్. నిర్జల ఉపవాసము హ్మ్. అంటే జలము కానీ ఏమీ తీసుకోకుండా ఈ రోజున ఉపవాసం ఉంటారు. హుహు. కానీ ఎండాకాలము కాబట్టి అంత ఉండలేము లిక్విడ్స్ కాబట్టి అట్‌లీస్ట్ కనీసం పండ్లు, పాల పదార్థాలు తీసుకుంటూ హ్మ్. ఉపవాస నియమాన్ని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండి తర్వాత భోజనం చేయవచ్చు. హ్మ్. ముఖ్యంగా ఈ రోజున సింహాచలంలో అప్పన్న స్వామి క్షేత్రంలో గురుగారు. ఈ రోజున స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. హుహు. ఉన్నటువంటి అనేక నరసింహ క్షేత్రాలలో అహోబిళం కావచ్చు, యాదిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు, నవనారసింహ క్షేత్రాల్లో కావచ్చు, ఈరోజు విశేషంగా అర్చనాది కార్యక్రమాలు అనేటువంటివి జరపబడతాయి. హ్మ్. ఈ రోజున విష్ణువుని ఆ నరసింహస్వామిని లక్ష్మీ సమేతమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటానికి చక్కటి తులసీమాల వేసి విష్ణు సహస్రనామము నరసింహ అష్టోత్తరము పారాయణము చేసి స్వామివారికి బెల్లం పానకము వడపప్పు నైవేద్యముగా పెడితే స్వామి మహాసంతుష్టిపరుడవుతాడట. హ్మ్. అలాగే వెండి బిళ్ళలు సంబంధించి, అలాగే వెండి రూపాయి కాయిన్లు, వెండి కాయిన్స్ కనుక హ్మ్. స్వామికి నివేదన చేస్తే హ్మ్. అనారోగ్యం నుంచి విముక్తి అవుతామట. హ్మ్. అలాగే నెమలి ఈకలు గనక స్వామికి సమర్పిస్తే హుహు. కాలసర్పదోషం ఉన్నటువంటి బాధలు తొలగిపోతాయి. హుహు. ఎందుకనంటే హిరణ్యకశిపుడు వేడుకున్నటువంటిది నరుడు కాని నరుడు, జంతువు కాని జంతువు, కాలము కాని కాలము, సమయము కాని సమయము, రోజు కానీ రోజు. రోజు ఇలాంటి స్థలం గూడా. సందర్భంగా స్థలం అంటే భూమి కాదు, ఆకాశం కాదు. ఇంట కాదు, బయట ఇలా కాదు. ఇలాంటి సందర్భంగా నేను మరణించాలని కోరుకున్నాడు. హ్మ్. అలాంటి సందర్భంగానే స సంధ్యా సమయంలో స్వామి అవతార స్వరూపము నరసింహస్వామి ముఖము, మానవ రూపము జన్మించి నరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరించడం జరిగింది. హ్మ్. కాబట్టి ఇక్కడ ఇది చాలా విశేషమైందమ్మా. దుష్ట ప్రయోగ బాధల నుంచి
ఎస్. తొలగించుకునే రోజు ఈ రోజు. కాబట్టి ఈ రోజున విశేషంగా సంబంధించిన నరసింహస్వామికి అర్చనాభిషేకాదులు ప్రతి వాళ్ళు చేసుకోవాల్సిందే. ముఖ్యంగా స్వాతి నక్షత్రం చతుర్దశి తిథి గనక వస్తే అది చాలా గొప్పది. ఎందుకంటే స్వామివారు శనివారము, స్వాతి నక్షత్రము, చతుర్దశి వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున ప్రదోష కాలంలో అవతరించడం జరిగింది. కానీ చిత్తా నక్షత్రం ఉంది. చిత్తా నక్షత్రం ఉన్న కుజదోష నివారణకి ఉపాసించాల్సినటువంటి దేవతల్లో నరసింహస్వామి వారు అగ్రగణ్యులుగా ఉంటారు. కుజదోషంతో బాధపడేటువంటి వాళ్ళు అంటే జన్మలగ్నం కానీ చంద్రుడి నుంచి కానీ శుక్రుడి నుంచి కానీ 1, 2, 4, 7, 8, 12 స్థానాలలో గనక కుజుడు గనక ఉంటే అది సంబంధించినటువంటి దోషము. కాబట్టి ఆ దోష నివారణకి ఈ రోజున కుజదోష నివారణకి ఈ రోజున స్వామివారికి విశేషముగా కళ్యాణం, అభిషేకము, అర్చన జరిపించి ఎవరైతే కళ్యాణం చేస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా ఆ కుజదోషం నుంచి విముక్తి అవుతారు. ఇది శాస్త్రంలో చెప్పబడి ఉంది. ముఖ్యంగా గడప పూజ గురించి కూడా గడప పూజ గురించి తెలియచేస్తానమ్మా. ఇక రుణ విమోచనం అంటే రుణ విమోచక నృసింహస్వామి స్తోత్రం ఉంటుంది. ఈ రుణ విమోచనాన్ని అంటే మనం అప్పిస్తామమ్మా, తిరిగి చెల్లించరు. లేదా మనం అప్పు తీసుకుంటాం, మనకు అప్పు చెల్లించే యోగ్యత మనకు కలగదు. అటువంటి వాళ్ళు ఈ రోజున నృసింహ మంత్రాన్ని లేదా నృసింహ గాయత్రి ఉంటుంది, లేదా నృసింహస్వామి స్తోత్రం ఉంటుంది, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రంని ఎవరైనా పఠించవచ్చు. ఒక 108 సార్లు గనక పఠించినట్లయితే చాలు. ఏది లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని. లేదా లక్ష్మీ నరసింహ గాయత్రి ఉంటుంది. ఓం వజ్ర నఖాయ విద్మహే తీష్ణ దంగస్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రాన్ని 1008 సార్లు గనక జపం చేస్తే స్వామివారి కటాక్షం మన మీద ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా గడప గురించి అడిగారు కదమ్మా. గడపకి ఈ రోజున పూజ చేసే విధానం ఒకటి ఉంటుంది. ఏ సమయంలో చేయాలో తెలుసుకుందాం. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణకై సర్వదోష నివారణ పూజలు, హోమాలు ఈ వైశాఖ పౌర్ణమి రోజున అనగా మే 1వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి ప్రారంభమవుతుంది. కార్యక్రమం అంతా కూడాను శాస్త్రీయంగా జరుగుతుంది. కార్యక్రమ తదనంతరం శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ సర్వదోష నివారణ పూజల హోమాల్లో సాయంకాలం మే 1వ తారీఖు 5 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే గడప దగ్గరికి ఎందుకు అనంటే స్వామివారు అవతరించింది స్తంభము ద్వారా. అలాగే రాక్షస సంహారం జరిపించినటువంటి ప్రదేశము గడప. ఇల్లు కాదు, బయట కాదు, నింగి కాదు, నేల కాదు, పగలు కాదు, చీకటి కాదు, కాలము కాని కాలం సమయంలో సంహరించాడు. కాబట్టి ఈ రోజున గడపకి చక్కగా కుంకుమతో పసుపు కుంకుమ అద్ది, ముఖ్యంగా గడప అన్నప్పుడు గడప ఉంటుంది, అలాగే ఇటువైపున 2 వైపున పక్క పక్కన కూడా ఉంటుంది. పసుపు కుంకుమతో వాటిని చేసి ముఖ్యంగా మెయిన్ గడప ఇంటి సింహద్వారాన్ని ఈ కుంకుమతో బాగా అద్ది కుంకుమ కలిపిన అక్షతలతో అర్చన చేసి ఈ రోజున ఆ యొక్క గడప దగ్గర కూర్చొని గనక ఎవరైతే లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేస్తారో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందమ్మా. ఇంటి బయట కూర్చోవాలా గురుగారు? ఇంటికి ద్వారం వైపు మోహం చేసుకొని లోపల నుండి బయట ఆ విధంగా గడప దగ్గర కూర్చొని సాయంకాలం సమయం కూడా చెప్తానమ్మా. 4:17 నుంచి 6:56 వరకు ఉన్న సమయం. అది ఆ స్వామివారు సంహరించినటువంటి సమయం, ఆ సమయం. కాబట్టి ఈ సమయం చాలా పవిత్రమైనటువంటిది, మహామహిమాన్వితమైనటువంటిది. ఈ సమయంలోనే చెయ్యాలమ్మా. ఇక్కడ అందుకే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యం నమామ్యహం. అంటే సకలమైనటువంటి మృత్యువులు ఉంటాయి, అనేక రకాల మృత్యు కాలంలో వచ్చేటివి. అన్ని దోషాలు తొలగిపోతాయి. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు లేచి కూర్చుంటాడు ఈ మంత్రం జపించడం ద్వారా, లేదా నృసింహ గాయత్రి జపం చేయడం ద్వారా, లేదా ఆ గడప దగ్గర కూర్చొని లక్ష్మీ నృసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని కనుక పారాయణం చేస్తే
అద్భుతం. ఎందుకనంటే ఉమ్, ఆదిశంకరాచార్యుల వారు ఈ సంబంధించినటువంటి పరకాయ ప్రవేశం చేసిన తర్వాత ఆయన శరీరం రాజు ఆత్మలో, ఆ రాజు శరీరంలో ఆత్మ ప్రవేశిస్తే ఈ యొక్క అసలు సిసలైన ఆదిశంకరాచార్య స్వామివారి శరీరాన్ని కాపాడడం కోసమే శిష్యుల్ని పెడితే ఏమరపాట్లో ఉన్నటువంటి కారణం చేత కొంత అగ్నిదగ్ధమవుతుంటే, శరీరం అగ్నిదగ్ధమవుతుంటే అప్పటికప్పుడు ఆశువుగా లక్ష్మీనరసింహ స్వామి వారిని కొలవడం ద్వారా శరీరము పూర్తిగా మళ్ళీ తిరిగి పొందడం జరిగింది. అంతేకాకుండా స్వామివారిని ఒక కాపాలికుడు సంహరిస్తుంటుంటే లక్ష్మీ నరసింహ స్వామి వారిని జపం చేసుకుంటూ రావడం వల్ల పద్మాచార్యుడు అని అంటారు. ఆ యొక్క కాపాలికుని సంహరించడం జరిగింది ఈ నరసింహస్వామి యొక్క శక్తితో. కాబట్టి ఇన్ని తార్కాణాలు కనిపిస్తున్నప్పుడు మనం ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజున వైశాఖ శుద్ధ చతుర్దశి ఏప్రిల్ 30వ తారీఖు రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చక్కగా ఉపవాసం ఉంటే ఉండవచ్చు. కానీ స్వామివారి కళ్యాణము చక్కగా చేయించుకోవాల్సిందే. వివాహ దోషాలు తొలగిపోయి చక్కగా కళ్యాణం కుదురుతుంది, అందులో సందేహం లేదు. ఇక స్వామివారికి కుంకుమ కలిపినటువంటి ఎర్రటి అక్షితలతో గనక పూజ చేస్తే మహా సంతుష్టి పరుడవుతాడట. తులసి మాల వేసి చేయాలి. లక్ష్మీ సమేతమైనటువంటి నరసింహస్వామి చిత్రపటముకే విగ్రహానికే మనం పూజ చేయాలి తప్ప ఒక్క లక్ష్మీ నరసింహస్వామి వారికి ఉండకూడదు. ఎందుకంటే లక్ష్మీ సమేతుడు ఉంటేనే శాంతవదనముగా ఉంటాడు. ఒక్క నరసింహస్వామి అయితే ఉగ్రముగా ఉంటాడు. ఉగ్రదేవతను పూజించే అధికారం మన లేదు ఇంట్లో అట్లీస్ట్ కదా గురుగారు. కాబట్టి ఈ విధంగా చేసుకుంటే మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అది ఈ నరసింహస్వామి జయంతి సందర్భంగా చేయాల్సినటువంటిది. చాలా చాలా సంతోషం గురుగారు. మాలో చాలా మందికి తెలియని అనేక విషయాలు ఈ వీడియో ద్వారా తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.